అశ్వరావుపేట దొంతుకొండ చెరువుని కబ్జా చేసి భారీ భవంతులు కట్టారని గత 10 ఎపిసోడ్ల నుంచి న్యూలెప్ తెలుగు టీవీ మీకు తెలియజేస్తుంది. అయితే సెంట్రల్ లైటింగ్ పేరుతో సైడ్ డ్రైన్లు కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. వాటిలో భాగంగా సైడ్ డ్రైన్లు కడుతున్న సందర్భంలో ఇంట్లో నుంచి వచ్చిన సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను చెరువు కాలువలోకి మళ్లిస్తున్నారు. చెరువులోకి మళ్లించడం వల్ల చెరువు దుర్వాసన వచ్చి త్రాగడానికి నీరుగా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని అరికట్టాలని ఈ వీడియో చేస్తున్నాం. చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సార్, అశ్వరావుపేటలోని సెంట్రల్ లైటింగ్ పేరుతో సైడ్ డ్రైన్లు చేస్తాను సార్. దాంట్లోని ఇల్లుకి సంబంధించిన వాటర్ వాడుకునేది కానీ సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చిన పైప్ లైన్ డ్రైన్లు కలుతుందని అంటారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? అది టెండర్ వర్క్ సార్. టెండర్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మాకు చెప్పిన తర్వాత మేము చూస్తాం సార్. టెండర్ వర్క్ కాబట్టి కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఎటువంటి హోల్స్ లేకుండా కానీ లేకుండా కానీ కంప్లీట్ చేస్తున్న వారితో ఆర్ఎండ్బి శాఖ వారితో ఉంటుంది సార్. ఇప్పుడు ఇంట్లో వాడిన వాటర్ మరి ఏ విధంగా బయటకు వెళ్తుంది సార్? అది వాళ్ళు ఇంకుడు గుంత తీసుకోవాలి సార్. మరి గవర్నమెంట్ కూడా ఇల్లు కట్టేటప్పుడు ఇంకుడు గుంత తీసుకోని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అది ఇంకుడు గుంత తీసుకొని దానిలోకి మళ్ళించాల్సి ఉంటుంది, కానీ దాన్ని వాడుకున్న నీళ్ళు డ్రైనేజ్లోకి మళ్ళించడానికి. ఈ సెప్టిక్ ట్యాంకులు వస్తే ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారు సార్? మాకు చెప్పిన తర్వాత మేము రాకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఏమన్నా ఇప్పుడు గతంలో వాడారు సార్, ఇప్పుడు కొత్తగా కడతారు కన్స్ట్రక్షన్, పంచాయతీ ద్వారా ఏమైనా టంకాన్ని వేసి వాళ్ళ ఇంటిమేషన్ ఏమైనా ఇస్తారా వారికి, వాళ్ళకి? చూస్తాం సార్. అది ఫీల్డ్ విజిట్ చేసి మీరు అన్నట్టు ఉంటే టంకాయించడం లాంటివి ఏమైనా చేస్తాం. లేకపోతే ఆ శాఖ వారికి కూడా మా తరఫున మేము చెప్తాం, మీరు కట్టేటప్పుడు ఎటువంటివి కూడా ఎలో చేయొద్దు, ఎలో చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము అధికారిక లేఖ కూడా ఇస్తాం సార్. ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రాచలం రోడ్లోని దొంతుకొండ చెరువు కట్టండి ఇది. అయితే అశ్వరావుపేట సెంట్రల్ లైటింగ్ పేరుతో రోడ్ని 50 అడుగుల వరకు డబల్ రోడ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా రోడ్డుకు తీసిన మట్టిని ఈ చెరువు ఆయకట్టు భద్రాచలం రోడ్లో కట్ట మీద పోసి దీని షాపులుగా కొంతమంది చెరువు కట్టని భద్రాచలం రోడ్లో ఉన్న చెరువుని కబ్జా చేస్తున్నారు. ఇక్కడ కనిపించే ఈ పుల్లలు కట్టెలు షాపులకి ఏర్పాటు చేసుకున్న కర్ర ముక్కలండి ఇవి చూస్తున్నాయి. అంటే చెరువు దాదాపుగా శ్రీశ్రీ కళ్యాణ మండపం నుంచి భద్రాచలం రోడ్లో దాదాపు ఒక 30 షాపుల వరకు ఈ చెరువుని కట్టని మట్టితో పూర్తి చేశారు. దీంట్లో సెంట్రల్ లైటింగ్ పేరుతో తీస్తున్న మట్టిని 300 నుంచి 500కి అమ్ముతున్నారు కాంట్రాక్టర్ సంబంధిత అధికారులు కూడా. ఆ మట్టిని తీసుకొచ్చి చెరువులో పోసేసి ఆ బ్లేడ్ ట్రాక్టర్తో లెవెల్ చేసుకుంటూ వాళ్ళు ఆక్రమిస్తున్నారు. అంటే గత 10 ఎపిసోడ్ల నుంచి దొంతుకొండ చెరువు కబ్జా అయింది, కాలువలు కబ్జా అయింది, ఆయకట్టు రైతులు నీటికి ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా చెరువులోని బఫర్ జోన్లో ఉన్న భారీ భవంతులు కట్టారు, భారీ బిల్డింగులు కట్టారు, చెరువును ఆక్రమించారని గత 10 ఎపిసోడ్ల నుంచి న్యూలెప్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని ప్రజల ముందు నుంచి ప్రజలకు తెలియజేస్తుంది. చెరువు ప్రక్షాళన కోసం న్యూలెప్ తెలుగు టీవీ పోరాడుతూనే ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు దొంతుకొండ చెరువు కబ్జా చేసేసి ఈ వ్యాపారస్తులు కొంతమంది ఈ ప్రాంతమే కాకుండా బయట ప్రాంతం కూడా వచ్చిన వారు కూడా మట్టి పోసేసి దాన్ని లెవెల్ చేసుకొని ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఏదైతే దొంతుకొండ చెరువు ప్రభుత్వ అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలు నిర్వహించుకోవటం వలన ఈ పంచాయతీ అధికారులు కానీ, మండల రెవెన్యూ అధికారులు కానీ, లేదా ఇరిగేషన్ అధికారులు కానీ ఎవరికి పడుతుంది ఈ దొంతుకొండ చెరువు ఆక్రమణ జరుగుతుందని తెలిసినా కూడా తెలియనట్టు సంబంధిత అధికారాలు ఆ విధంగా ఉన్నాయి. దానికి రాజకీయ నాయకులు అన్నదానంలో ఆ విధంగా ఉన్నాయి. ఏదైతే విధి నిర్వహణ ఖచ్చితంగా నిర్వహించి చెరువుని ఆక్రమణ లేకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడుకుంటూ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఏదైతే మనం ఈ
ప్రకృతిలోని సహజంగా ఉన్న వాటిని కాపాడాలో వారి విధి నిర్వహణ ఏంటన్నది వారు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దొంతకొండ చెరువు కబ్జా అవుతూనే ఉంది. గత 2005 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా దొంతకొండ చెరువు కబ్జా అవుతుంది. చెరువులో మీరు చూస్తున్నది గుర్రపు డెక్క పూర్తిగా నింపేసి చెరువులో నీరు ఉందా లేదా అనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సెంట్రల్ లైటింగ్ పేరుతో దొంతకొండ చెరువుకి డ్రైన్ ద్వారాగా వ్యర్థ పదార్థాలు వచ్చి చెరువులో ఉంటున్నాయి. అంటే గతంలో ఒక 50 సంవత్సరాల క్రితంలో ఈ చెరువులో మంచినీరు తాగారు. దీని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించారు. కానీ ఇప్పుడు చెరువు ఆక్రమించేసి చెరువు కుసించుకుపోతుంది. ఈ చెరువును ఆక్రమించేసి చిరు వ్యాపారస్తులే కానీ బడా వ్యాపారస్తులే కానీ భారీ వ్యాపారస్తులే కానీ చెరువును ఆక్రమించేసి చెరువుని కబ్జా చేసేసి ఈ విధంగా చేస్తూ ఎంతవరకు న్యాయం? ఈ మనకు కనిపిస్తున్న చెరువులో ఉన్న ఈ కట్టడాల్లో బఫర్ జోన్లో ఉంది. 3 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు చెరువు కట్టడాలు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. మన చెరువు కట్ట పక్కనే ఉంది ఈ కన్స్ట్రక్షన్. చూడండి, ఇప్పుడు సైడ్ రైన్ పేరు మీద రోడ్డు సెంటర్ నుంచి 50 అడుగులు ఎక్కడికి వచ్చిందో చూడండి. షాపుల దగ్గరకు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా మనకి విజువల్స్లో కనపడుతుంది. చెరువు కట్ట నుంచి వీళ్ళు కట్టిన షాపులు దాదాపు 30 అడుగులు. అంటే చెరువులో పూర్తిగా బఫర్ జోన్లో ఉన్నట్టు మనకు విజువల్స్లో కనపడుతుంది. అంతేకాకుండా వాళ్ళు గతంలో నిర్మించినప్పుడు ఏదైతే బోరు వేసి నీళ్ళకి ఉపయోగించారు అది కూడా చూడండి రోడ్లో ఏ విధంగా ఉందో. దాదాపు వీళ్ళు సెంట్రల్ లైటింగ్ పేరుతో తీస్తున్న రోడ్డు 50 అడుగులు ఉంటే దాదాపు 40 అడుగుల లోపు చెరువులో ఏదైతే రోడ్లో మోటార్ వేసేసారు. మన కనపడుతున్న విజువల్స్లో 2 మోటార్లు ఉన్నాయి. 2 మోటార్లు కూడా రోడ్లో వేసేసారు. వీళ్ళు చెరువులో బఫర్ జోన్లో కట్టారు కన్స్ట్రక్షను. దాంతోపాటుగా కట్టిన బఫర్ జోన్లో 10 నుంచి 30 మీటర్ల వరకు ఈ బఫర్ జోన్లో ఉంది. పూర్తిగా చెరువు ఆక్రమించారనటానికి మనకి విజువల్స్లో కనపడుతున్నాయి. అదే ఏదైతేనా కూడా సంబంధిత అధికారులు ఇంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ కట్టడాలు ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయా చూడకుండా ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా, వాళ్ళు చేతులు ఎన్ని అమౌంట్ మారినాయి, ఎన్ని లక్షల చేతులు మారినాయి అనడానికి మనకి విజువల్స్లో కనిపెడతా ఉన్నాయి. ఈ దొంతకొండ చెరువు ఆక్రమించారు. ఇది బఫర్ జోన్లో ఉంది. 3 మీటర్ల నుంచి 10 మీటర్లు అంటే 30 అడుగుల వరకు ఏ విధంగా కట్టడాలు కట్టకూడదు అన్నది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వారి దగ్గర ఉన్న నిబంధనల ప్రకారంగా ఈ భారీ భవంతులను కానీ ఈ షాపులను కానీ ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వీటిని ఎందుకు తొలగించట్లేదు. దొంతకొండ చెరువు ఆక్రమణ అయింది. దీంట్లో కనిపిస్తున్న విజువల్స్లో మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఏదైనా కూడా మన చెరువు మనకు కావాలి, మన ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ సాగునీరు త్రాగునీరు కావాలి. మీరు చూస్తున్న విజువల్స్లో చూడండి, చెరువులో బఫర్ జోన్లో ఉన్న ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్ల పక్కనే కొత్తగా ఈ సైడ్ డ్రైన్లో ఉన్న మట్టి తీసేసి ఆ బఫర్ జోన్లో ఉన్న ప్లాట్లల్లో పోసేసుకొని కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. చూడండి, మీరు విజువల్స్ ట్రాక్టర్లో వెళ్తుంది. బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్లకి అనమాట. ఏదైతే అవ్వచ్చు వాళ్ళు సొంతంగా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి ఆ స్థలం ఏ విధంగా సంక్రమించింది, వాళ్ళు కొన్నారా, గవర్నమెంట్ దగ్గర తీసుకున్నారా, లేదా ఏ విధంగా చేతులు మారినాయి అన్నది చాలా ప్రశ్నార్థంగా ఉంది. ఈ మనం చూస్తున్న విజువల్స్లో బఫర్ జోన్లో కూడా బోట్ చేసేసి కన్స్ట్రక్షన్ కట్టేసి ఈ చెరువును ఆక్రమించేసరికి మనకి ఈ విజువల్స్లో ఉన్న ప్రూఫ్ సరిపోతూ ఉంటుంది. ఏదైనా కూడా సంబంధిత రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ పంచాయతీ అధికారులు కానీ ఇప్పటికైనా బఫర్ జోన్ దొంతకొండ చెరువు బఫర్ జోన్లో ఉన్న కన్స్ట్రక్షన్లు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, లేదా ఈ పర్మిషన్ ఇచ్చినటిని ఏ విధంగా తొలగించాలి, కట్టినటిని మరలా ఈ చెరువులో ఉన్న ఆ చెరువుని పూర్తి చేసి ఏ విధంగా వీళ్ళు మట్టితో పూర్తి చేసి దర్జాగా
ఏ విధంగా కన్స్ట్రక్షన్ కడుతున్నారు అనేది అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం, వాళ్ళకి అందిన పైకం ఏదైతే అవినీతికి అక్రమాలకి వాళ్ళు చేతులు మారాయి అనడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్న విజువల్స్లోనే మనకి చూడొచ్చు. దొంతుకొండ చెరువు ఆక్రమించారు, దీని కట్టడాలు కడుతున్నారు, బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడానికి హైడ్రాయే రావసరం లేదండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం, వాళ్ళ నిబంధనల ప్రకారం బఫర్ జోన్లో ఏదైతే చెరువు 24 ఎకరాల నుంచి 29 ఎకరాల్లో 24 కుంటలు అంటున్నాం, 34 కుంటలు అంటున్నాం, వాటిలోపు ఉన్న కన్స్ట్రక్షన్లు ఏదైనా సరే బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ ఉన్న కన్స్ట్రక్షన్లని ఇప్పటికైనా అధికారులు తొలగించి చెరువుని ప్రక్షాళన చేసి దొంతుకొండ చెరువు ఆయకట్టుకి లేదా సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించాలి. దీంట్లో ఎవరైతే అధికారులు ప్రమేయం ఉందో వారిని కూడా శిక్షించాలని అశ్వరాయపేట ప్రజలు 10 ఎపిసోడ్ల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు కనసాగంలో జరుగుతుందని ప్రజలు, అశ్వరాయపేట ప్రజలు అంటున్నారు. ఏదైనా కూడా ఈ ఆక్రమణని ఇప్పటికైనా దాన్ని తొలగించేసి చెరువుని ప్రక్షాళన చేసి అశ్వరాయపేటలో ఉన్న ప్రజలందరికీ సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి. దీంతో పాటుగా మనకి సెంట్రల్ లైటింగ్ పేరుతో మనకి ఈ మట్టి తీసుకొచ్చి ఈ బఫర్ జోన్లో బూడుస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులు కూడా ఇటువైపు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటుగా ఆర్ఎంబీ అధికారులని మీరు ఎందుకు చెరువులో మట్టి పోపిస్తున్నారు అనేది మేము నిలదీసి అడిగినప్పుడు వాళ్ళు మేము మట్టిని అమ్మట్లేదు, మట్టిని వాళ్ళే తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు, దాటవేస్తున్నారు. అంటే వాళ్ళకి రావాల్సిన పైకం ఏదైతే అందుతుందో, ఏదైతే ముడుపులు తీసుకుంటున్నారో దాంట్లో భాగంగా సైడ్ డ్రైన్కి వాడిస్తున్న మట్టిని తీసుకొచ్చి ఈ బఫర్ జోన్లో ఉన్న చెరువుని బూట్ చేస్తున్నారు. ఏ విధంగా ఉన్నదో ఈ విజువల్స్లో చూడొచ్చు. ఏదైనా కూడా చెరువుని బూట్ చేసి భారీ భవంతులు షాపులు కట్టేసి ఈ చెరువుని బోర్చడం ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు, నిజాయితీ పరులు, మంచి అధికారి ఎవరైనా వస్తే ఈ దొంతుకొండ చెరువును ప్రక్షాళన చేయడానికి అశ్వరాయపేట ప్రజలు కూడా చాలా విషయాలు చెప్పడానికి ముందుగా వస్తున్నారు. కానీ నిజాయితీ పరులు అధికారులు లేకపోవడం వల్ల చెరువు ఆక్రమణ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా దొంతుకొండ చెరువుని ప్రక్షాళన చేసి సాగునీరుకి త్రాగునీరుకి ఇవ్వాలి. మీరు చూస్తున్న విజువల్స్లో దొంతుకొండ చెరువు బఫర్ జోన్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూడండి ఏ విధంగా చెరువులో ఉన్నాయి, ఏ విధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది మీకు విజువల్స్లో కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కూడా సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి దొంతుకొండ చెరువు బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న కన్స్ట్రక్షన్లన్నీ పూర్తిగా తొలగించి చెరువును ప్రక్షాళన చేయాలని నూలెప్ తెలుగు టీవీ కోరుతుంది. సంబంధిత అధికారులు దీన్ని స్పందించే వరకు మా పోరాటం ఆగదని మేము తెలియజేస్తున్నాం. కానీ సెంట్రల్ లైటింగ్ పేరుతో, అభివృద్ధి పేరుతో ఇక్కడ తీసుకొచ్చిన మట్టి చెరువుల పోయటం ఎంతవరకు సంబంధిత అధికారులు, ఆర్ఎంబీ అధికారులు వాళ్ళే సమాధానం చెప్పాలి. లేదా వాళ్ళు ఏదైనా మట్టిని అమ్ముకొని సంబంధిత చెరువును బోర్చడానికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా మనం దొంతుకొండ చెరువుని కాపాడాలని కోరుచున్నాం. అంతేకాకుండా మీకు ముందుగా చెప్పినట్లయితే దొంతుకొండ చెరువులోకి మనం సెప్టిక్ ట్యాంకులు ఏ విధంగా వ్యర్థాలని సైడ్ డ్రైన్ ద్వారాగా వెళుతున్నాయో, ఏ విధంగా పైపులు పెట్టి గతంలో ఏదైతే సైడ్ డ్రైన్ కట్టి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏదైతే పైపులను సైడ్ డ్రైన్లో పెట్టడానికి ఏ విధంగా అధికారి ఏ విధంగా లాలూచిపడి వాళ్ళకి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో లాలూచిపడి లేదా వాళ్ళతో ములాఖత్ అయ్యి ఏ విధంగా ఈ సైడ్ డ్రైన్లో పైపులు పెట్టారన్నది ప్రశ్నార్థకం. అవినీతిలోని కూరుకుపోయారనడానికి పంచాయతీ అధికారులు, గతంలో చేసిన అధికారులు నిర్లక్ష్యం మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా వాళ్ళు ఇళ్లలో ఉంచి పెట్టిన పైపులు 3 అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు కూడా పెట్టారు. అంటే జనరల్గా వాడుకున్న వాటరే కాకోకుండా సెప్టిక్ ట్యాంకులో ఉంచి వచ్చిన వ్యర్థాలు కూడా మనకు వస్తున్నాయి అన్నడానికి కనిపిస్తున్న విజువల్స్లో మీరు పూర్తిగా చూడొచ్చు. ఏదైనా దొంతుకొండ చెరువులో మనం
ఈ సెప్టిక్ ట్యాంకులు వ్యర్థాలు ఎలకోకుండా చెరువులో మంచినీరు వెళితే భూగర్భ జలాలు నీరు అడుగంటుకోకుండా పునరుత్పత్తి చేసి సాగునీరుకి త్రాగునీరుకి అసరేపేటలోని మంచినీటికి ఎద్దడి లేకోకుండా ఎండాకాలం కానీ ఏ కాలం కానీ ఉపయోగపడుతుంది. అందుకోసం అలాంటి మనం చెరువుని మంచిగా ప్రక్షాళన చేసి దాని కోనేరులాగా లేదా త్రాగునీటికి సాగునీటికి ఉపయోగించాలి ఈ రాజకీయ అధికారులు. కానీ ఇప్పుడు కడుతున్న కొత్త డ్రైన్లోని దొందుగొండ చెరువులోకి సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు ఏ విధంగా వెళ్తున్నాయో అర్థమవట్లేదు. మీరు చూడండి పైపులని పెద్ద పెద్ద సైజుల పైపులు పెట్టేశారు. ఆ పైపులు చూస్తూ ఉంటే నల్లగా పట్టేసినాయి. అవన్నీ సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు వచ్చే విషవాయువు వల్ల పైపులు కూడా నల్లగా అయిపోయినాయి. చూస్తూ ఉండండి మీరు ఏ విధంగా ఈ ఆర్ఎంబి అధికారులు ఈ ఏఈ కానీ డిఈలు కానీ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాటికి పైపులు పెట్టుకోవడానికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున ఈ కన్స్ట్రక్షన్ ఏ విధంగా డ్యామేజ్ అయినా ఏ విధంగా గోడలు పడిపోయినా కట్టే కన్స్ట్రక్షన్లోని ఓసులు లేవు, ఓన్లీ మెటల్ వేసి సిమెంట్ వేసి కడుతున్నారు. ఈ పైపులు పెట్టడం వల్ల ఆ డ్రైన్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా వచ్చే వ్యర్థాలు కూడా చెరువులోకి వెళ్తాయి. అంటే అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, వారు పట్టించుకోవట్లేదు. పంచాయతీ అధికారులు గతంలో జరిగిన తప్పిదాలని మరలా పునరావృతం కాకోకుండా చూడాలని మేము నువ్వులెప్పి తెలుగు టీవీ సంబంధిత పంచాయతీ అధికారులని మేము అడిగినప్పుడు వారు చెప్పిన విధానంలోనే అనేక మార్పులు ఉన్నాయి. కానీ ఆర్ఎంబి అధికారులు కూడా స్పందించాలని నువ్వులెప్పి తెలుగు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఆల్.